నమస్తే. ఈరోజు మనం 7th క్లాస్ సెకండ్ సెమిస్టర్ రెండో సెమిస్టర్లో మొదటి లెసన్ కోయల్. కోయల్ అంటే మనందరికీ తెలిసిన పక్షి. కోయల్ అనగానే మనకి వాటి రాగం కూడా గుర్తొస్తుంది. కోయల్ అనే శబ్దము సంజ్ఞా శబ్దము, జాతివాచక సంజ్ఞా శబ్దము. ఇక్కడ మనకి చూడండి, సోచియే అంటే మనం ఆలోచించాలి, బోలియే అంటే చెప్పాలి, ఆలోచించి చెప్పాలి. కుడివైపున మనకి కవయిత్రి అంటే రాసిన వారు ఎవరు అంటే కవయిత్రి. కవి అంటే పుంలింగము, కవయిత్రి అంటే స్త్రీలింగము. ఒక స్త్రీ రాసిన ఈ కవితను మనం చదువుతున్నాం. ఎవరు రాశారు? శ్రీమతి సుభద్ర కుమారి చౌహాన్. ఈవిడ గురించి ఆల్రెడీ మనం ముందు వీడియోలో విన్నాము. మరొకసారి ఈమె ప్రస్తావన వచ్చింది. శ్రీమతి సుభద్ర కుమారి చౌహాన్ ఈమె ఈ కవితను రాసింది. ఈమె జీవనకాలం ఎలా అంటే 1948 అంటే 1904 నుంచి 1948. 1948 క్రింద మనకి ఒక చిత్రం ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ చిత్రంలో ఒక హరా పేడ్ అంటే ఒక పచ్చని చెట్టు, ఏ పేడ్ పర్ కई तरह పక్షియా. చూడండి, పక్షులు ఉన్నాయి. రైట్ వైపు బగుల, మధ్యలో చిడియా, లెఫ్ట్ సైడ్ తోత అంటే ప్యారెట్, బగుల అంటే కొంగ, చిడి అంటే పిచ్చుక, స్పారో. ఇక్కడ మనకి చిత్రంలో పర్వతాలు ఉన్నాయి. చూడండి, పర్వతాలని పాహడ్ అంటారు. పర్వతాల మధ్యలో మనకి సూర్యుడు ఉదయిస్తున్న సూర్యుడు మనకి కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని ఇల్లులు ఉన్నాయి. ఇల్లుల్ని ఘర్ అంటారు. అలాగే జోపడి అంటే గుడిసెల్ని జోపడి అంటారు. ఇక్కడ ఒక ఔరత్ పానీ లేకి జాతే. చూడండి, నీళ్ళు చేదుకుంటుంది పానీ. ఓకే, తర్వాత ఇటువైపున మనకి పువ్వులు ఉన్నాయి. చూడండి, పువ్వుల్ని ఫూల్ అంటారు. ఈ చిత్రం చాలా అందంగా, ఆకర్షణీయంగా, కలర్ఫుల్గా ఉంది. ఓకే అండి, ఇక్కడ పేడ్ పౌదే పూలు కూడా ఉన్నాయి. అలాగే ఈ రాస్తకి అటువైపున ఇటువైపున గ్రీనరీ అంటే హరియాలి ఫైల్తా హై. ఓకేనండి, చిత్రం గురించి మనకి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. చూడండి, చిత్రమే క్యా దిఖాయి దే రహే హై. చిత్రంలో మనకి ఏమి కనిపిస్తున్నాయి? ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం చిత్రమే एक पेड़ है, पेड़ पर बगुला, चिड़िया, तोता है. पेड़ के नीचे एक नल है, एक कौवा है అంటే బావి ఉంది. एक औरत पानी लेके जाते यहाँ से. అక్కడ నుంచి ఒక స్త్రీ నీళ్లు తీసుకువెళ్తుంది. ఇంకా దూరంగా మనకి పహాడ్ అన్న పర్వతన్న ఒకటే. ఇటువైపున ఘర్ ఇల్లులు ఉన్నవి. తర్వాత కింద కొన్ని పేడ్ అంటే చెట్లు, పౌదే అంటే మొక్కలు, और పువ్వులు కూడా ఉన్నాయి. ఔరత్ క్యా కర్ రహీ హై. ఔరత్ అంటే ఈ స్త్రీ ఏం చేస్తుంది అంటే एक बाल्टी से पानी लेकर उनकी बर्तन में डालते हैं. ఈ స్త్రీ ఏం చేస్తుందంటే ఒక బాల్చాతో బకెట్ తోటి నీళ్లు తీసుకుని, ఆ బావిలో నుంచి నీళ్లు తీసుకుని బర్తన్ యా గడ ఆ కొండలో ఆమె పోసుకుంటుంది.
నీళ్ళు నింపుకుంటుందన్నమాట. ఓకే, తర్వాత మనకి కింద కొన్ని ఈ ప్రశ్నకు సంబంధించిన ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు ఈ లెసన్ సంబంధించి. చూడండి. వసంత ఋతు మే सूर्योदय के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. వసంత ఋతువులో సూర్యోదయ సమయంలో ప్రకృతికి సుందరత, ప్రకృతి యొక్క అందము దేఖ్నే లాయక్ హోతీ హై, చూడదగినదిగా, చూడముచ్చటగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. इस ऋतु में हम कोयल की कूक सुनते हैं. इस ऋतु में ఈ సీజన్లో, ఈ ఋతువులో మనకు కోయల్కి కూక్, కోయిల యొక్క గానము, కోయిల యొక్క కోత వినిపిస్తుంది. అబ్ హమ్ ఇస్ పాఠ్ మే కోయిల్ కే బారే మే పఢేంగే. అబ్ అంటే ఇప్పుడు, హమ్ మనము, ఇస్ పాఠ్ మే ఈ పాటల నుంచి, కోయిల్ కే బారే మే కోయిల గురించి, పఢేంగే చదువుతాము, చదివేదము. ఓకేనండి, ఇది పేజ్ నెంబర్ 1లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము అసలు లెసన్లోకి వెళ్ళ. పేజ్ నెంబర్ 2లో మనకి లెసన్ కోయల్. కోయల్ అంటే మనం ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకి కొన్ని పద్యాలు ఇచ్చారు. పద్యాలని పద్యం అంటారు హిందీలో. చౌపాయి అంటే 4 పాదాలు కలిగిన పద్యాలని చౌపాయి అంటారు. ఇక్కడ మనకి 3 చౌపాయి 3 పద్యాలు ఇచ్చారు. ముందుగా మనం లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ పద్యాన్ని చదువుదాం. देखो कोयल काली है पर मीठी है इसकी बोली, इसने ही तो कूक कूक कर आमों में मिश्री गोली. దీని అర్థం చూద్దామండి. దేకో కోయల్ కాళీ హై పర్, చూడండి కోకిల నల్లగా ఉంటుంది. పర్, పర్ అంటే కానీ, పర్ అంటే ఇంకొక అర్థము ఆన్ మీద, పైన అని వస్తుంది. ఇక్కడ మాత్రం పర్ అంటే కానీ, బట్ అని అర్థం వస్తుంది. మీఠీ హై ఇస్కీ బోలి, కోకిల నల్లగా ఉంటుంది కానీ దాని యొక్క కూత, గానము చాలా తీయగా ఉంటుంది. ఇస్నే హీతో కూకు కూక్ కర్, ఇస్నే హీతో కూకు కూక్ కర్ అంటే ఇది దాని కూచి కూచి, పాడి పాడి ఏం చేస్తుంది, ఆమే, ఆమ్ అంటే 2 అర్థాలు. ఆమ్ అంటే మ్యాంగో, ఆమ్ అంటే మనుషులు అర్థము. ఇదేం చేస్తుంది, ఆమోమే మనుషుల్లో మిశ్రీ గోలి, మిశ్రీ అంటే కలిసిపోతుంది, కరిగిపోతుంది. మనుషుల్లో ఆ యొక్క కూత, అందమైన స్వరము మనుషుల్లో కలిసిపోయి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మిశ్రీ అంటే మిక్స్. ఓకే, గోలి, గోలి అంటే అది కరిగిపోతుంది, కలిసిపోతుంది, మిక్స్ అయిపోతుంది, ఈజీగా అందరూ దాన్ని ఆస్వాదిస్తారు అని ఇక్కడ అర్థము. ఇప్పుడు 2వ పద్యాన్ని చూద్దాం. ఈ పద్యంలో మనం कोयल कोयल सच बतलाना क्या संदेश लाई हो, बहुत दिनों के बाद आज फिर इस डाली पर आई हो. దీని అర్థం చూద్దాం. కోయల్ కోయల్ సచ్ బతలానా, కోయల్ కోయల్ నిజాన్ని మాట్లాడాలి. క్యా సందేశ్ లాయి హో, ఏం సందేశాన్ని మాకు తెచ్చావు. ఈ సంవత్సరం మళ్ళీ నువ్వు పాడుతూ పాడుతూ ఈ సీజన్లో మళ్ళీ తిరిగి వచ్చావు కదా, వస్తూ వస్తూ ఏం సందేశం తెచ్చావు. హో, హో అంటే ఇక్కడ దాని ముందు మనకి తుమ్ అనే సర్వనామం ఉందని గుర్తుంచుకోవాలి. बहुत दिनों के बाद आज फिर इस डाली पर आई हो. बहुत दिनों के बाद అంటే చాలా రోజుల తర్వాత, आज फिर, आज అంటే ఈరోజు, ఫిర్ అంటే మళ్ళీ, आज फिर మళ్ళీ ఈరోజు, ఇస్ డాలి పర్ ఆయి హో ఈ కొమ్మ మీదకు
వచ్చావు. డాలి అంటే కొమ్మ, పర్ అంటే పైన. ముందు పద్యంలో పర్రని వస్తే దాన్ని బట్ కానీ అని అర్థాన్ని ఇచ్చింది. ఇక్కడ పర్ర అంటే పైన మీద అని అర్థము. ఇస్ డాలి పర్ ఆయి హో, చాలా కాలం తర్వాత నీవు తిరుగు మళ్ళీ ఈ కొమ్మ మీదకి వచ్చావు. చివర మనకి హో అని ఉంది. హో అని అంటే దాని అర్థం మనం దాని సెంటెన్స్లో తుమ్ అనే సర్వనామం ఉందని గుర్తుంచుకోవాలి. మూడో పద్యాన్ని చూద్దాం. క్యా గాతీ హో, కిసే బులాతీ, బతలా దో కోయిల రాణి, ప్యాసి ధరతీ దేక్ మాంగతి, హో క్యా మేఘం సే పానీ. చివరిగా మనకి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఏంటది? క్యా గాతీ హో, ఏం పాడుతున్నావు? కిసే బులాతి, ఎవరిని పిలుస్తున్నావు? బతలా దో కోయిల రాణి, చెప్పమ్మా ఓ కోయిల రాణి, ఓ కోకిల రాణి. ప్యాసి ధరతి దేక్ మాంగతి, ప్యాసి ధరతి అంటే నీరుతో అలమటిస్తున్న ఈ భూమిని చూసి, మాంగతి హో క్యా మేఘం సే పానీ, మేఘాల నుంచి వర్షమిమ్మని నీవు అడుగుతున్నావా అని దీని ప్రశ్నిస్తుంది. ఎలా అర్థమైంది కదండి? క్యా గాతీ హో, ఏం పాడుతున్నావు? కిసే బులాతి, ఎవరిని పిలుస్తున్నావు? బతలా దో కోయిల రాణి, చెప్పమ్మా ఓ కోకిల రాణి. ప్యాసి ధరతి దేక్ మాంగతి, ఎండిపోయిన లేక దాహంతో ఉన్న ఈ భూమిని చూసి మేఘాల నుంచి వర్షమిమ్మని కోరుతున్నావా, అడుగుతున్నావా అని దీని అర్థం. ఈ పేజీలో మనకి కొన్ని చిత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, రైట్ వైపున మనకి ఒక చెట్టు, ఆ చెట్టు పచ్చదనంగా ఉంది, తర్వాత దాని మీద కోకిల వాలింది. రెండో చిత్రం ఎడమ వైపున కోకిల చాలా నల్లగా అందంగా ఉంది. మూడోది ఒక చెట్టు మీద, ఎండిపోయిన చెట్టు మీద కోకిల ఉంది, ఆ చెట్టు నుంచి పాడుతూ ఉంది. మేఘాలు పైన కనిపిస్తున్నాయి, మేఘాలను పిలుస్తున్నట్టుగా కోకిల పాడుతుంది. కింద భూమి ఎండిపోయింది, నీరు చాలా అవసరంగా, చాలా దాహంగా ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు చూడండి. కుచ్ పక్షియం కే నామ్ బతాయియే, కొన్ని పక్షుల పేర్లు చెప్పండి అనేసి అడుగుతున్నారు. మనకి ఇంతకుముందు పేజీలో ప్రశ్నలు కొన్ని పక్షులు బొగుల, తోత और చిడియా, ఇంకా కొన్ని పక్షుల పేర్లు మనం చెప్పచ్చు. ఎలా అంటే మనకి కొన్ని పక్షులు ఇంకా కవ్వ, తర్వాత గరుడ, మైనా, కబూతర్, మోర్, ఇలా కొన్ని పక్షుల గురించి మనం చెప్పవచ్చు. वर्ण की बूंदें कहीं से गिरते हैं, वर्ण की बूंदें कहाँ से गिरते हैं. రెండో ప్రశ్న ఏమడుగుతున్నానంటే వర్షా की बूंदें कहाँ से गिरते हैं, ఎక్కడి నుంచి పడతాయి వర్షపు నీళ్ళు అంటే మేఘాల నుంచి పడతాయి. మేఘం సే వర్షా की बूंदें गिरते हैं అనేసి ఆన్సర్ ఇవ్వాలి. కింద మనకి సారాంశం ఇచ్చారు చూడండి. పాఠకా సారాంశ్. కోయిల్ ఖాళీ హోతీ హై, కోకిల నల్లగా ఉంటుంది. ఉస్కి ఆవాజ్ మీఠీ హోతీ హై, కానీ దాని యొక్క స్వరం చాలా తీయగా ఉంటుంది. ఉస్కి కూక్ ఆమో మే మిశ్రీ జైసి మిఠాస్ గోల్తీ హై, తన యొక్క గానము, కోత, స్వరము ఆమో మే మనుషుల్లో, మిశ్రీ జైసి అంటే మిశ్రీ అంటే క్యాండీ అంటే స్వీట్గా, ఒక మిక్స్ లాగా, స్వీట్ మిక్స్ లాగా చేసి మిఠాస్ గోల్తీ హై, మిఠాస్ అంటే చాలా తీయదనాన్ని కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. కోయిల్ ప్యాసి ధరతీ కే లియే మేఘం సే పానీ మాంగ్ రహీ హై, కోయిల్ ఏం చేస్తుంది
దాహంతో ఉన్న ఈ భూమి కోసం నీళ్ళిమ్మని మేఘాల్ని అడుగుతుంది. वह अपना संदेश लेकर बहुत दिनों के बाद डाली पर आई है. కోకిల తన యొక్క సందేశం తీసుకుని బహుత్ దినోం కే బాద్ చాలా రోజుల తర్వాత డాలీ పర్ ఆయి చెట్టు కొమ్మ మీదకి వచ్చింది. కవితా కా సారాంశ్ యహ్ హై కి మధుర బోల్నే సే హర్ జగహ్ ఆదర్ మిల్తా హై. ఈ పాఠం యొక్క నీతి మోరల్ ఏంటంటే మధుర బోల్నేసే అంటే చాలా మృదువుగా మాట్లాడినట్టయితే, మంచిగా మాట్లాడితే హర్ జగ ప్రతి స్థలంలో ప్రతి చోట కూడా ఆదర్ మిల్తా హై మనకి గౌరవం దక్కుతుంది. మనల్ని అందరూ గౌరవిస్తారు, ప్రేమిస్తారు, ఆదరిస్తారు. అంటే మంచి మాట వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని దీని మోరల్. పేజ్ నెంబర్ 3లో మనకి కొన్ని మీనింగ్స్ ఇచ్చారు. ఇవి చదవడం వల్ల మనకి ఈ పద్యం చాలా సులువుగా అర్థమవుతుంది. ఈ కవితను బాగా అర్థం చేసుకోగలం. చూడండి శబ్దార్థం. బోలి అంటే వాణి, వాణి అంటే మాట, వర్డ్, పదము అని అర్థము. మిసరి అంటే మిక్సీ, కలిసిపోయిన అని అర్థం. సందేశ్ అంటే సమాచారము, మెసేజ్. డాలి అంటే శాఖ, బ్రాంచ్ అంటారు ఇంగ్లీష్లో. కూక్నా కుహు ఆవాజ్ కర్నా. కూక్నా అంటే కోకిల పాడడాన్ని కూక్నా అంటారు. ఆవాజ్ అంటే వాయిస్. గోల్నా మిలానా ఒకటే. మిశ్రీ కూడా దానికి దగ్గర అర్థాన్ని వస్తుంది. మేఘ్ అంటే బాదల్. క్లౌడ్స్ ఇంగ్లీష్లో. ధరతి జమీన్. ధరతి అన్న జమీన్ అయినా భూమి ఇంగ్లీష్లో ఎర్త్ అంటారు. క్రింద మనకి శృతలేఖ్. శృత్ అంటే వినడము, లేక్ అంటే రాయడము. శృతలేఖ్ అంటే డిక్టేషన్, చూడకుండా రాయాలి, విని చూడకుండా రాయాలి. ఇక్కడ మనకి 5 శబ్దాలు ఇచ్చారు చూడండి. కోయల్, ఆమ్, మిశ్రీ, ధరతి, మేఘ్. ఈ 5 శబ్దాలు మనకి శృతలేఖలు ఇవ్వడం జరిగింది. ఇవి పిల్లల చేత చూడకుండా రాయించాలి. ఓకేనండి. ఈరోజు మనం 7th క్లాస్ సెకండ్ సెమిస్టర్లో ఫస్ట్ లెసన్ కోయల్ లెసన్ గురించి మనం ఈరోజు తెలుసుకోవడం జరిగింది. 6th క్లాస్ సంబంధించిన అన్ని లెసన్స్ వీడియో రూపంలో అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన వారు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు అన్ని లెసన్లు చూడవచ్చు. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సందేహాలు మరియు సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ధన్యవాదాలు.